నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దానికి తగ్గ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్, అంతేనా? దానికి తగ్గట్టుగా మనం ఎఫర్ట్ అనేది పెట్టాలి, ప్రాక్టీస్ అనేది చేయాలి. సరే, లాస్ట్ వీడియోలో మనం ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి ఆ తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది ఇన్కరెక్టో చెప్పాలి. ఎగ్జామ్లో మనం చాలాసార్లు కరెక్ట్ ఇన్కరెక్ట్ అనేది సరిగా చూసుకోకపోవడం వల్ల మిస్టేక్స్ చేస్తుంటాం, జాగ్రత్తగా చూసుకోవాలి. టైఫూన్స్ అని చైనా సీ పసిఫిక్ ఓషన్లో పిలుస్తామా? హరికేన్స్ అని అట్లాంటిక్ ఓషన్లో పిలుస్తామా? విల్లీస్ అని నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియా దగ్గర వచ్చే సైక్లోన్స్ని పిలుస్తామా? సో వీటిలో ఏది తప్పు ఉంది? ఈ మూడు కరెక్టే. ఇండియన్ ఓషన్లో అయితే సైక్లోన్ అని అంటాము, చైనా సీ పసిఫిక్ ఓషన్లో టైఫూన్ అంటాము, అట్లాంటిక్ ఓషన్లో హరికేన్స్ అంటాము, ఆస్ట్రేలియా దగ్గర విల్లీస్ అంటాము. ఇవన్నీ కరెక్టే కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? డి. నెక్స్ట్ రెండోది చూడండి. ఫిలిప్స్ కర్వ్ అనేది ఏ రెండింటి మధ్య ఇంటర్ రిలేషన్ని చూపిస్తుంది? ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్. అదే కదా మనం ఏమనుకున్నాం, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గే కొద్దీ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరుగుతూ వెళ్తుంది. అదే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగే కొద్దీ ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతుంది అనుకున్నాం. యావరేజ్ ప్రైస్ రైస్ అంటే ఇన్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ అనేవి ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటాయి. అదేనాంటి మనం చదువుకుంది. సో ఆన్సర్ ఇక్కడ ఏ అవుతుంది. రైట్, ఫస్ట్ ఇష్యూ చూద్దాం. ఎకానమీ. మన ఇండియన్ ఎకానమీ ఎదుర్కొంటున్నటువంటి ఇప్పుడున్నటువంటి సమస్యల్లో అత్యధికంగా ఇన్ఫ్లేషన్ ఉండడం అనేది ఒక ప్రాబ్లంగా ఉంది. సో ఆ కంటెక్స్లో రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 8 ఇయర్స్లో గత 8 సంవత్సరాల్లో హై రేట్కి చేరుకుంది అంటున్నారు. అందులోనూ దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి, రీటైల్ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి సిపిఐ అనే ఇండికేటర్ని వాడతాం. ఆ సిపిఐలో ఫుడ్ అనే ఫుడ్ కాంపోనెంట్ యొక్క ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. దాన్నే కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అన్నారు. సిపిఐ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నమాట. సో అందులో చూడండి, సిపిఐ ఇండికేటర్లో దేనికి ఎంత వెయిటేజ్ ఉంది? ఫుడ్ అండ్ బెవరేజెస్కి 45.86, అంటే ఇది హయ్యెస్ట్ వెయిటేజ్. సిపిఐలో హయ్యెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది అని అడిగితే ఫుడ్ అండ్ బెవరేజెస్. ఆ తర్వాత హయ్యెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది అని అడిగితే హౌసింగ్, ఆ తర్వాత ఫ్యూయల్, ఇలాగా మిషలేనియస్ అంటే మిగిలినవన్నీ కలిపి అని. సో హయ్యెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ అని చెప్తాము. సరే, మరి ఎందుకండి ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది? ఇప్పుడు ఏమేం రీజన్స్ అయి ఉండొచ్చు ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరగడానికి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఇండియాలో ఏ రీజన్స్ అనేది అయి ఉండొచ్చు? ఫస్ట్ అయితే అసలు దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే ఎన్ఎస్ఓ అనేది సిపిఐ అనే ఇండెక్స్ని రిలీజ్ చేసింది. ఓకే, దాంట్లో రీజన్స్ ఏం చెప్పింది? ఒకటి, వీట్ ప్రొడక్షన్. వీటిలో అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో ఎఫెక్ట్ అవ్వడము. రెండోది, వార్. వీటి వల్ల కొంత సప్లై చైన్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడము. సప్లై చైన్స్ ప్లస్ ఏ వస్తువు తయారు చేయాలన్నా, ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఆయిల్ అనేది ఇంపార్టెంట్. క్రూడ్ ఆయిల్, దాని నుంచి వచ్చే పెట్రోల్, ఇవన్నీ. సో ఇక్కడ ఆయిల్ ప్రైసెస్ అనేవి భారీ స్కేల్లో పెరగడము, ఇవన్నీ కూడా రీజన్స్గా చెప్పచ్చా? సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్కి దారితీశాయి. అందుకోసమే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికని మానిటరీ పాలసీ కమిటీ అనేది వడ్డీ రేట్లను పెంచడం జరిగింది. వడ్డీ రేట్లను పెంచడం ద్వారా డిమాండ్ సైడ్ ఇన్ఫ్లేషన్ని అడ్రస్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ కూడా దీనికి రిలేటెడే. ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడానికి ఎందుకు ఇంతకాలం వెయిట్ చేసింది అని. ఇక్కడ ఈ పాలసీ రేట్స్ని చేంజ్ చేయడానికి ఓన్లీ ఆర్బీఐయే కాదు, మనకు ఉన్నటువంటి కమిటీ పేరు మానిటరీ పాలసీ కమిటీ అంటాము. ఇంతకుముందు 2016కు ముందు ఓన్లీ ఆర్బీఐయే రేట్స్ని ఫిక్స్ చేసేది. ఇప్పుడు ఆర్బీఐతో పాటు గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఉన్నటువంటి మానిటరీ పాలసీ కమిటీ అనేది ఈ వడ్డీ రేట్లను ఫిక్స్ చేస్తుంది. మరి ఈ కంటెక్స్లో ఎంపీసీ అనేది ఏమంటుంది? లాస్ట్ 2 సంవత్సరాలుగా అకామిడేటివ్ మానిటరీ పాలసీ ఫాలో అయింది. అకామిడేటివ్ మానిటరీ పాలసీ అంటే తక్కువ వడ్డీ రేట్లతో గ్రోత్ని పెంపొందించేలాగా ఉండే మానిటరీ పాలసీని, గ్రోత్ని అకామిడేట్ చేసే మానిటరీ పాలసీని అకామిడేటివ్ మానిటరీ పాలసీ అంటారు. ఇందులో భాగంగా వడ్డీ రేట్లను తక్కువకు ఉంచడము, పాలసీ రేట్స్, రెపో రేట్, ఎస్ఎల్ఆర్, ఇవన్నీ కూడా
పాలసీ రేట్స్ని తక్కువగా ఉంచడము అనేది చేసింది. దానివల్ల ఏమనుకున్నారు, దీని నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం వల్ల గ్రోత్ అనేది పెరుగుతుంది అనుకున్నారు. మరి లాస్ట్ 2 సంవత్సరాల్లో చూస్తే ఈ అకామిడేటివ్ మానిటరీ పాలసీని ఫాలో అవుతున్నప్పటికీ గ్రోత్లో భారీ చేంజ్ రాలేదు. కానీ తేడా ఎక్కడొచ్చింది? ఇప్పుడు చూడండి, ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగింది. ఈ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రైస్లో కంటిన్యూస్గా రైజ్ అవ్వడము వస్తువులు మరియు సేవలు. ఈ ఇన్ఫ్లేషన్ 2 రకాలు. ఒకటి, మన దగ్గర మనీ పెరగడం వల్ల మనం డిమాండ్ ఎక్కువ చేస్తాము, ఆ డిమాండ్ వల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని అంటాము. రెండోది సప్లై సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఆయిల్, ఎడిబుల్ ఆయిల్ ఇలాంటి వాటిని ఉక్రెయిన్ వీటి నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. సో ఇప్పుడు అదేమైపోయింది, సప్లై ఆగిపోయింది. దానివల్ల వాటి ధరలు పెరిగినాయి కదా. అలా పెరగడం వల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాము. సో ఇప్పుడు మానిటరీ పాలసీ బెటర్గా దేన్ని మేనేజ్ చేయగలదు? మన దగ్గర మనీ సప్లై ఎక్కువగా ఉంటే ఆ మనీ సప్లైని తగ్గించే విధంగా వడ్డీ రేట్లను పెంచడమో తగ్గించడమో ఇలాగ చేయగలదు, అవునా కాదా? సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి మాత్రమే ఇది బెటర్గా సూట్ అవుతుంది. సప్లై సైడ్ లేదా కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ కాదు. ప్రస్తుతానికి ఇండియన్ కంటెక్స్ట్ ఏంటి? రెండూ కూడా ఉన్నాయి. ఇండియన్ కంటెక్స్ట్లో ఇందాక మనం అనుకున్నట్టు కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మనీ సప్లై పెరగడానికి అసలు దీనికి రీజన్ ఏంటి? ఎందుకు పెరిగింది ఇండియాలో మనీ సప్లై? ఫిజికల్ స్టిమ్యులస్ అన్నాము. ఈ ఫిజికల్ స్టిమ్యులస్ అనేది దీనికి దారితీసింది. ఇక్కడేమో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, వార్ కానీ కోవిడ్ ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అయ్యాయి. అంటే ఇండియన్ కంటెక్స్ట్లో ఈ రెండూ కూడా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో గవర్నమెంట్ వచ్చేటప్పటికి దీనికేమో ప్రైస్ స్టెబిలిటీ అంటారు. ప్రైస్ స్టెబిలిటీ ద్వారా దీన్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే మనీ సప్లైని తగ్గించేలాగా మన ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ అనేది పాలసీ రేట్స్ని చేంజ్ చేయడం జరిగింది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. శ్రీలంకలో జరుగుతున్నటువంటి ఇష్యూ గురించి మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. శ్రీలంకలో ఇనీషియల్గా వచ్చిన ఎకనామిక్ క్రైసిస్ కాస్త పొలిటికల్ క్రైసిస్ అవ్వడం జరిగింది. పొలిటికల్ క్రైసిస్లో మరి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ రిజైన్ చేయడం జరిగింది. హ్యూజ్ స్కేల్ ప్రొటెస్ట్లు అనేవి జరిగాయి. మరి వాళ్ళది మనలాగా పార్లమెంటరీ సిస్టమా? ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తే ఇంక మొత్తం పడిపోవడం. వాళ్ళది సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ఏంటి? వాళ్ళకి ప్రెసిడెంట్ని డైరెక్ట్గానే ఎన్నుకుంటారు, మనలాగా ప్రైమ్ మినిస్టర్ని డైరెక్ట్గా ఎన్నుకుంటారు. మనమేమో ప్రెసిడెంట్కి సంబంధించి ఇండైరెక్ట్గా ఎన్నుకుంటాం. కానీ వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది? ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక, ఇద్దరిని కూడా వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారానే ఎన్నుకుంటారు. అందుకే దాన్ని సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అని అంటారు. అయితే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారు. అందుకోసం ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక ఏమన్నారంటే వేరే పార్టీస్ ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ని ఫామ్ చేస్తాయా అని అడిగి రానిల్ విక్రమసింఘే అనే పర్సన్ని శ్రీలంక ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. మనకు కూడా ఎవరు మెజారిటీ లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారు, అలాగే వాళ్ళ దేశంలో కూడా అలా డిసైడ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు వాళ్ళ మెజారిటీని ప్రూవ్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఈవెంట్ హొరైజాన్ అనే టెలిస్కోప్ అనేది ఎస్జిఆర్ఏ అనే ఇమేజ్ని, బ్లాక్ హోల్ యొక్క ఇమేజ్ని క్లియర్గా మనకు చూపించడం జరిగింది అంటున్నారు. మన యొక్క పాలపుంత మిల్కీ వే అనే గెలాక్సీలో సెంటర్లో ఉన్నటువంటి సాజిటారస్ ఏ, దాన్ని షార్ట్లో ఎస్జిఆర్ఏ అని పిలుస్తారు. ఆ బ్లాక్ హోల్ని ఫోటో తీసి పంపించింది. అసలు అది ఎలా సాధ్యం? బ్లాక్ హోల్ అంటేనే దానికి వెళ్ళినటువంటి ఏ లైట్ అయినా సరే మనకి తిరిగి రాదు, దాని మొత్తాన్ని, దానికి ఉన్నటువంటి గ్రావిటీతో మొత్తాన్ని తీసుకుంటుందని కదా దాని మీనింగ్. మామూలుగా బ్లాక్ హోల్ అనేవి దీని నుంచి ఎలా వచ్చింది? దాని చుట్టూ ఉన్న ప్రాంతంలో లైట్ బెండ్ అవ్వడం అనే దాన్ని ఫోటో తీసాం. ఈ బ్లాక్ హోల్ కాదు, దాని చుట్టూ ప్రాంతంలో లైట్ బెండ్ అయి ప్రయాణిస్తుంది. దాన్ని ఈవెంట్ హొరైజాన్ అనే టెలిస్కోప్. ఈవెంట్ హొరైజాన్ అనేది ఒక ప్లేస్లో ఉన్న టెలిస్కోప్ కాదు,
గ్లోబల్గా ఉన్న మేజర్ రేడియో టెలిస్కోప్స్ అన్నిటి యొక్క నెట్వర్కే ఈవెంట్ హొరైజాన్ టెలిస్కోప్. చూడండి, వివిధ దేశాల్లో ఉన్నటువంటి అన్ని టెలిస్కోప్స్ యొక్క కాంబినేషన్తో ఈ అంటార్క్టిక్ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి టెలిస్కోప్ సహాయంతో ఈవెంట్ హొరైజాన్ అంటాం దాన్ని. దాంతో ఈ బ్లాక్ హోల్ యొక్క ఇమేజ్ని మనం తీసుకోవడం జరిగింది. మనకి ప్రతి గెలాక్సీకి మధ్యలో ఒక బ్లాక్ హోల్ అనేది ఉంటుంది. మనం ప్రస్తుతం ఉన్న మన సౌర కుటుంబం ఉన్నటువంటి ఈ గెలాక్సీలో, మిల్కీవే గెలాక్సీలో ఈ సాజిటైరస్ ఏ అనే బ్లాక్ హోల్ అనేది ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఫిన్లాండ్ మరియు స్వీడన్ 2 దేశాలకు సంబంధించిన వాళ్ళు మాకు నేటో మెంబర్షిప్ అనేది కావాలి అని రిక్వెస్ట్ చేశారు. అసలు ఎందుకు చేశారండి? ఏంటి ఆ గ్రూప్ ఏంటి? నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నేటో అంటాము. ఇది ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ ఆర్గనైజేషన్, అంటే వివిధ దేశాలు కొలాబరేషన్తో తీసుకొని వచ్చే ఒక మిలిటరీ ఆర్గనైజేషన్. దీన్ని వాషింగ్టన్ ట్రీటీ అనే దాని ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 1949లో దీన్ని సైన్ చేశారు. బ్రస్సెల్స్, బెల్జియంలో దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. మరి దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? దీనికి వెరీ ఇంపార్టెంట్ పదం బాగా గుర్తుపెట్టుకోవాలి, కలెక్టివ్ డిఫెన్స్. కలెక్టివ్ డిఫెన్స్ అనేది దీని యొక్క మెయిన్ థీమ్ అన్నమాట. కలెక్టివ్ డిఫెన్స్ అంటే ఆ దేశాల్లో ఒక్క దేశం మీదైనా, అంటే నేటోలో మెంబర్ కంట్రీ అయితే వాటిలో ఒక్క దేశం మీద ఎవరైనా సెక్యూరిటీ వైజ్గా కానీ వార్ కానీ ఇలా వస్తే మిగిలిన దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడతాయి. దాన్నే కలెక్టివ్ డిఫెన్స్ మెకానిజం అంటారు. పొలిటికల్గా, మిలిటరీ వైజ్గా కోఆపరేషన్ అనేది ఈ గ్రూపింగ్ అనేది కోరుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఉండాలనుకుంటున్నారు? వీళ్ళు కనుక ఒకవేళ నేటోలో మెంబర్స్ అయితే రష్యా అగ్రెషన్, ఇప్పుడు చూడండి ఉక్రెయిన్ అనేది నేటోలో మెంబర్ కాదు. సో అలాంటప్పుడు వీళ్ళు నేటో కంట్రీస్ డైరెక్ట్గా వెళ్ళి దాంతో ఫైట్ చేయలేరు. ఎస్ఆర్నో రష్యాతో ఫైట్ చేయలేకున్నారు. అందుకే ఉక్రెయిన్కి ఆయుధాలు అవి సప్లై చేస్తున్నారు తప్ప డైరెక్ట్గా అయితే యుద్ధానికి వెళ్ళలేదు. ఇప్పుడు అలాగే రష్యా అగ్రెషన్ అనేది పెరిగి వీళ్ళు ఇలాంటి ఫిన్లాండ్ వీళ్ళ మీద కనుక యుద్ధానికి రావాల్సిన సమయం వస్తే మాకు హెల్ప్గా ఉంటుంది కదా అన్నటువంటి దీంతో మాకు నేటో మెంబర్షిప్ కావాలి అని వీళ్ళు అడగడం జరిగింది. అసలు నేటోలో ఏ దేశాలు మెంబర్స్గా ఉన్నాయో అదొకసారి చూద్దామా? చూడండి, 1949లో ఫామ్ అయినప్పుడు ఉన్న దేశాలు లేటెస్ట్గా ఏవేడయ్యాయి? మాంటెనీగ్రో, నార్త్ మాసిడోనియా. అదేవిధంగా ఇప్పుడు నేటోలో మెంబర్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఒకటి ఉక్రెయిన్, రెండోది మాల్డోవా అని అంటారు, మూడోది జార్జియా అనే దేశం. ఇలాగా కొన్ని మెంబర్ కంట్రీస్ మేము జాయిన్ అవుతాము అన్నట్టుగా అడుగుతున్నారు. సో వీటిలో ఇప్పుడు స్వీడన్ మరియు ఫిన్లాండ్ కూడా మాకు కూడా నేటో మెంబర్షిప్ కావాలి అన్నారు. చూడండి, రష్యాతో ఫిన్లాండ్కి డైరెక్ట్ బార్డర్ ఉంది. అదేవిధంగా స్వీడన్తో ఇలా మ్యారిటైమ్ బౌండరీ ఉంది. మరి ఇటువంటి కంటెక్స్లో వీళ్ళు మేము జాయిన్ అవుతామన్నారు. అయితే టర్కీకి సంబంధించినటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ ఎర్డోగన్ ఫిన్లాండ్ మరియు స్వీడన్ నేటోలో జాయిన్ అవ్వడాన్ని అపోజ్ చేశారు. చూడండి, ప్రతి మెంబర్ కంట్రీకి, నేటోలో మెంబర్గా ఉన్న ప్రతి మెంబర్ కంట్రీకి ఇంకో దేశాన్ని చేర్చుకోవాలా వద్దా అన్న దాని మీద వీటో పవర్ అనేది ఉంటుంది. అయితే మరి టర్కిష్ ప్రెసిడెంట్ ఏమో నేను ఫేవరబుల్గా లేను అని అంటున్నారు. ఎందుకని? మాకు ఫేవరబుల్గా లేదని ఎందుకు చెప్తున్నారు? ఇదిగో ఇలాగా వీలైనప్పుడు వాళ్ళు వెళ్ళడము లేదా జాయిన్ అవ్వడము, వాళ్ళకి అవసరం ఉందని జాయిన్ అవ్వడం అనేది గ్రూపింగ్కి మంచిది కాదు. వాళ్ళు ఇన్ని రోజులు న్యూట్రాలిటీ అన్నారు. సో అటువంటి కంటెక్స్లో వీళ్ళు కొత్తగా జాయిన్ అవ్వడానికి మేము ఒప్పుకోము అన్నట్టుగా టర్కిష్ ప్రెసిడెంట్ అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే నేటోలో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి? 30 దేశాలు ఉన్నాయి. ఇంకా అడిషనల్గా మేము జాయిన్ అవుతామని అంటున్నారు. అయితే ఇక్కడ ఫిన్లాండ్, స్వీడన్ వీళ్ళు ఎలక్ట్రిసిటీని కూడా కొనుక్కుంటారు రష్యా నుంచి. సో మాకు బిల్స్ కట్టలేదు, మేము వీకెండ్లో ఆపేస్తాము ఇలా చెప్తుంది రష్యా అనేది. మీరు ఇప్పుడు నేటోలో జాయిన్ అవుతామంటే మేము సివియర్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా మరి రష్యా అనేది వీళ్ళకి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు అనేది మ్యారిటల్ రేప్కి సంబంధించి ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. ఇద్దరు జడ్జెస్ ఉన్న ధర్మాసనం అనేది ఒకళ్ళేమో అవును మ్యారిటల్ రేప్ని క్రిమినలైజ్ చేయాలని, ఒకళ్ళేమో చేయకూడదు అని ఇచ్చారు.
సో దాన్ని స్ప్లిట్ వర్డిక్ట్ అంటారు. స్ప్లిట్ అంటే ఒకటి, ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకరు అవును అన్నారు, ఒకరు వద్దన్నారు. సో ఇలాంటి కంటెక్స్లో ఏమవుతుంది, నెక్స్ట్ హై లెవెల్ ఉన్నటువంటి కోర్టుకి ఆ జడ్జిమెంట్, ఆ పర్టికులర్ క్వశ్చన్ వెళ్తుంది. నెక్స్ట్ హై లెవెల్ ఏంటి, హైకోర్టుకి, సుప్రీంకోర్టు. సో ఇలా స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చింది కాబట్టి ఈ విషయం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది. ఏంటి ఇంతకీ అసలు ఈ మ్యారైటల్ రేప్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు క్రిమినలైజ్ చేయాలని అడుగుతున్నారు? మన ఇండియాలో ప్రస్తుతానికి ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 375 అనేది రేప్ అనే పదాన్ని డిఫైన్ చేస్తుంది. అందులో మ్యారీడ్ విమెన్కి సంబంధించి మ్యారేజ్ అయినటువంటి మ్యాన్ అండ్ ఉమెన్ మధ్యలో జరిగే ఇంటర్ కోర్స్ని రేప్గా పరిగణించట్లేదు ఏ కండిషన్లో కూడా. అయితే ఇప్పుడు కేసు ఏమైంది, 18 years అబవ్ ఉండి ఆమె కన్సెంట్ లేకుండా ఇంటర్ కోర్సు హస్బెండ్ చేసినా సరే దాన్ని క్రైమ్గా పరిగణించాలి అని ఒక PIL అనేది ఫైల్ అయింది. అయితే ఫస్ట్ ఇద్దరు జడ్జెస్లో ఒకరు వచ్చి అలా ఉండకూడదు అన్నారు, ఇంకొక జడ్జి ఏమన్నారు, మరి ఎవ్రీ ఇండివిజువల్కి వాళ్ళ ఓన్ రైట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు తనకిష్టం లేకుండా తన బాడీ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన ఓనర్ కాదు హస్బెండ్, బాడీ మీద ఓనర్షిప్ అనేది ఉండదు. సో ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్ అనేది వైలేట్ అవుతుంది. సో దీన్ని అంగీకరించకూడదని ఇంకొకరు అన్నారు. మరి సుప్రీంకోర్టులో ఓవరాల్గా అసలు ఈ మ్యారైటల్ రేప్కి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అని చూడాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ అనే దానికి సంబంధించి డీలిమిటేషన్ కమిషన్ అనే దాన్ని అపాయింట్ చేశారు. ఆ డీలిమిటేషన్ కమిషన్ అన్నది మనకు రెండు భాగాలుగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటే వాటికి సంబంధించి టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ని సజెస్ట్ చేసింది. చూడండి, ముందు ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం అనేది లదాఖ్ అని, జమ్మూ అండ్ కాశ్మీర్ అని 2 యూనియన్ టెరిటరీస్ అయింది. దీనికి ఎన్నుకోబడ్డ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్కి మాత్రం ఢిల్లీ, పాండిచ్చేరికి ఉన్నట్టు ఎన్నుకోబడ్డ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. మరి దానికి సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎంతవరకు టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ ఇవన్నీ మారాలి కదా. సో అందుకోసం డీలిమిటేషన్ కమిషన్ అనే దాన్ని వేశారు. అది రికమెండేషన్ ఇచ్చింది. వాటిలో జమ్మూకి ఎన్ని, కాశ్మీర్కి ఎన్ని అని టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఓవరాల్గా ఎంత అని చూసింది. ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీస్లో జమ్మూకి అడిషనల్గా 6, కాశ్మీర్కి 1 వచ్చింది. అయితే వీళ్ళు ఏమంటారు, కంపారిటివ్లీ కాశ్మీర్ పాపులేషన్కి తగ్గట్టుగా అవి లేవు కదా, జమ్మూకి ఎక్కువగా ఇచ్చారు, కావాలని పొలిటికల్ నేచర్ని మార్చడం కోసం ఇచ్చారు అని, ప్లస్ డీలిమిటేషన్ కమిషన్కి మేము ఎంతో రిక్వెస్ట్లు చేసుకున్నా సరే అదేమీ మార్చలేదు అని చెప్పి కోర్టులో పిటిషన్ అనేది ఫైల్ అయింది. సుప్రీంకోర్టు డీలిమిటేషన్ కమిషన్ ఆర్డర్స్ పైన మేము స్టే విధించలేము అని దాన్ని రిజెక్ట్ చేసింది, తీసుకోలేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది, ఇదిగోండి క్లారిటీ ఇవ్వండి వీటిపైన అని. అసలేంటి డీలిమిటేషన్ కమిషన్ అంటే, ఇదొక కాన్స్టిట్యూషనల్ బాడీ. మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అపాయింట్ చేస్తారు. ఇది మామూలుగా అయితే ప్రతి సెన్సస్ జనగణన తర్వాత ఉండాలి, కానీ పాపులేషన్ని తగ్గించడం కోసం మనం మెజర్స్ తీసుకుంటున్నాం కాబట్టి చాలా రాష్ట్రాల్లో మరియు పార్లమెంటరీ లెవెల్లో ప్రతి సెన్సస్ తర్వాత ఉండదు, మామూలుగా అయితే ఉండాలి అన్నమాట, ఉండట్లేదు. సరే, మరి ఇది ఇచ్చిన ఆర్డర్స్ అనేవి జనరల్గా కోర్ట్స్ వీటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఉంది. బట్ అస్సలు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేమి ఉండదండి. ఎందుకని, జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద ఉంది. ఇంతకీ బేసిక్ ఫీచర్ లేదా బేసిక్ స్ట్రక్చర్ అనేది ఏ కేసులో చెప్పబడిందండి, ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేశారు, నా కమెంట్లో చెప్తారా? సరే, ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంది కాబట్టి కావాలంటే చూడొచ్చు ఎక్సెప్షనల్ కేసెస్లో. ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు మేమేమి ఇన్వాల్వ్ అవ్వము, సెంట్రల్ గవర్నమెంట్ అనే క్లారిటీ ఇవ్వాలి, ఇంతమంది అడుగుతున్నారు కదా అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక చూడండి, సుప్రీంకోర్టు అనేది డిక్లైన్ చేసింది. జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ రిపోర్ట్ మీద స్టే విధించడాన్ని డిక్లైన్ అనేది చేసింది. కాకపోతే సెంటర్ని అడిగింది, మీరు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయండి. ఏ విధంగా అసలు చూడండి, మరి 2 సంవత్సరాల డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. సో మొత్తం అంతా ఫైల్ అయిన తర్వాత దీన్ని ఛాలెంజ్ చేశారు. ఆర్టికల్ 317 తీసేశారు. ఆ తర్వాతే కదా ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది వచ్చింది. మీరు ఇన్ని రోజులు ఎందుకు ఛాలెంజ్ చేయలేదని పిటిషన్ ఫైల్ చేసిన వాళ్ళని అడుగుతూ గవర్నమెంట్ని కూడా దీంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి కదా.
సో ఆ ట్రాన్స్పరెన్సీ మీద మీరు ఒక రిపోర్ట్ని అయితే ఫైల్ చేయండి అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ని అడగడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. మే 15th నుంచి అంటే ఇవాళ నుంచి రాజీవ్ కుమార్ అనే వ్యక్తి ఇప్పుడు సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ గురించి చూద్దాం మనము. ఆర్టికల్ 324 కింద ఎలక్షన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. అందులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రీజనల్ కమిషనర్స్ని కూడా అపాయింట్ చేయొచ్చు. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ యొక్క సైజ్ ఎంత ఉండాలి అని డిటర్మైన్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ అయితే కాన్స్టిట్యూషన్లో ఏమీ ప్రిస్క్రైబ్ చేయలేదు. టెన్యూర్ వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంత ఉంటుంది అంటే వాళ్ళకి 65 సంవత్సరాలు నిండేంత వరకు లేదా అపాయింట్ చేసినప్పటి నుంచి 6 సంవత్సరాలు అయ్యేంత వరకు, ఆ రెండిట్లో ఏది ముందైతే అది. సర్వీస్ కండిషన్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వస్తారు. రిమూవల్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా జరుగుతుంది. సిఈసిని సుప్రీంకోర్టు జడ్జి లాగా రిమూవ్ చేస్తారు. మిగిలిన ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క సజెషన్స్తో తీసేస్తారు. మరి రిటైర్ అయిన తర్వాత వేరే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లోకి రావచ్చా? దాని మీద రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇవి ఎలక్షన్ కమిషన్కి సంబంధించింది. ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఫ్యాక్చువల్గా అసలు ఇదేంటి, పవర్స్ ఏంటి, ఇలాగా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ WHOలో రిఫార్మ్స్ అనేవి కావాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. రీసెంట్గా ఇదిగోండి వ్యాక్సిన్స్కి వేటికి అప్రూవల్స్ ఇస్తున్నారు, వేటికి అప్రూవల్స్ ఇవ్వట్లేదు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్కి చాలాసార్లు క్లినికల్ ట్రయల్ డేటా సబ్మిట్ చేసినా సరే మరి ఓవరాల్ దీనికి అప్రూవల్ అనేది ఇవ్వలేదు. అదేవిధంగా రీసెంట్గాను మోర్టాలిటీ రేట్కి సంబంధించి ఎక్సెస్ డెత్స్ అనే దానికి సంబంధించిన క్రైటీరియాను ప్రాపర్గా లేదు. అదేవిధంగాను వాళ్ళు ముందుగా ఎర్లీ వార్నింగ్ ఇవ్వడంలో, కోవిడ్కి సంబంధించి అదే కదా ఇష్యూ, ఎర్లీ వార్నింగ్ ఇవ్వడంలోనూ వాళ్ళ దగ్గర డిలే అనేది అయింది. సో ఇటువంటి కంటెక్స్లో WHO దగ్గర ఇటువంటి కంటెక్స్లో దాన్ని రిఫార్మ్ చేయాలి అన్నది ఇష్యూ. అసలేంటి WHO అనేది యునైటెడ్ నేషన్స్ కింద ఉండే ఒక స్పెషలైజ్డ్ బాడీ. 1948 ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ హెల్త్ డేగా మనము డిక్లేర్ చేయడం జరిగింది. ఇందులో 5 రీజన్స్కి 5 ఎగ్జిక్యూటివ్ బోర్డులో 5 మంది ఉంటారు. హెల్త్ అనేది అసలు WHO ఎలా డిఫైన్ చేసింది? ఫిజికల్గా బాగుండడమే కాదు, మెంటలీ సోషల్ వెల్బీయింగ్ అనేది కూడా హెల్త్గా డిఫైన్ చేయడం జరిగింది. అయితే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? పొలిటికల్ అపాయింటీస్ అనే ఒక క్రిటిసిజము, ఫండింగ్ ఇష్యూ, వాలంటరీ కాంట్రిబ్యూషన్సే వస్తున్నాయి, గవర్నమెంట్స్ కాంట్రిబ్యూషన్స్ తగ్గింది. ఇది ఓన్లీ అడ్వైస్ చేయగలదు, యాక్షన్ ఏమీ తీసుకోలేదు. ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడంలో దీని రోల్ లిమిటెడ్గా ఉంది. సో అందుకని అపాయింట్మెంట్ ప్రాసెస్లో రిఫార్మ్స్ కావాలి. ఫండింగ్కి సంబంధించి మోర్ పవర్స్ అనేవి ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు ఒకవేళ దీని ఫండింగ్ ఆపేసో లేదా ఇది ఎఫెక్టివ్గా లేదనుకోండి, చాలా వరల్డ్ వైడ్ ప్రోగ్రామ్స్ ఆగిపోతాయి. WHO యొక్క క్రెడిబిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే దీనిలో రిఫార్మ్స్ అనేది కావాలి, సంస్కరణలు అనేవి కావాలి అన్నట్టుగా ఇంతకుముందు కూడా మనకి గుర్తుందో లేదు, WHO నుంచి ఒక ఎక్స్పర్ట్ కమిటీని చైనాకు పంపించారు. వుహాన్ అనే ప్రాంతంకి వెళ్ళి అసలు ఎక్కడి నుంచి ఈ వైరస్ ఆరిజినేట్ అయిందో చెప్పండి అని. అప్పుడు కూడా ఈ విధమైన క్రిటిసిజం వచ్చింది. సో ఇటువంటి కంటెక్స్లో రిఫార్మ్స్ అయితే కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఉజ్వల LPG స్కీమ్, ఇందులో ఎవరైతే ఆల్రెడీ దీని కింద బెనిఫిట్ పొందారో వాళ్ళు రీఫిల్స్ తీసుకోవట్లేదు అన్నారు. అంటే ఏంటి అసలు ఉజ్వల స్కీమ్ అంటే ఏంటండి? ఇంతకీ ఉజ్వల స్కీమ్ అనేది మనకి విమెన్ యొక్క హెల్త్ అనేది ప్రొటెక్ట్ చేయడం కోసం, పొల్యూషన్ని కంట్రోల్ చేస్తూ LPG సిలిండర్స్ని వంటకి వాడడం కోసం తీసుకొని రాబడ్డ స్పెషల్ ప్రోగ్రామే ఉజ్వల ప్రోగ్రామ్. దీని కింద క్లీనర్ ఫ్యూయల్ని వాడాలి అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొని వచ్చాం. అయితే ఫస్ట్ది సబ్సిడైజ్డ్ రేట్తో స్టవ్ మరియు సిలిండర్ అనేది ఇస్తారు. మరి ఆ తర్వాత రీఫిల్ అనేది చేసుకోవాలి కదా, కానీ చాలా తక్కువ మంది రీఫిల్స్ అనేవి చేసుకుంటున్నారు. ఎందుకని? కాస్ట్, ఆ సిలిండర్ కాస్ట్ పెరగడంతో దీన్ని రీఫిల్ చేసుకునే వాళ్ళు తక్కువ. కట్టెల పువ్వులు ఇవి వాడుతూ ఉన్నారు. మనం అవి కంప్లీట్గా తీసేసి క్లీనర్ ఫ్యూయల్కి షిఫ్ట్ అవ్వాలన్నది గోల్. కానీ RTI రిప్లై ప్రకారం
రీఫిల్ చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య తగ్గుతూ వస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటాలో కూడా ఇది రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. మార్చ్ మంత్కి సంబంధించినటువంటి ఇండియాస్ ఇండస్ట్రియల్ అవుట్పుట్, దాన్ని మనం దేంతో కొలుస్తాము? ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఐఐపిలో గ్రోత్ అనేది కనిపించింది అన్నారు. ఐఐపిని ఇంతకు ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇందులో 8 కోర్ సెక్టార్స్ అనేవి ఉన్నాయి. ఆ 8 కోర్ సెక్టార్స్కి ఆల్మోస్ట్ 40% వెయిటేజ్ అనేది ఉంది. దీని యొక్క బేస్ ఇయర్ 2011-12. ఇందులో మనం ఐఐపిలో అసలు ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన గ్రోత్ రేట్ ఎలా ఉంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. దాని ప్రకారం చూస్తే మార్చ్ మంత్లో ఈ ఐఐపి బెటర్గా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ పాలిటీకి సంబంధించింది. అసలు మైనారిటీస్గా ఎవరిని డిక్లేర్ చేస్తారు, ఎవరు చేస్తారు అన్నది క్వశ్చన్. ప్రస్తుతానికి మన ఇండియాలో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అందులో సెక్షన్ 2F ప్రకారం మైనారిటీ అనే పదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిఫైన్ చేస్తుంది అన్నారు. సో అయితే రీసెంట్గా ఒక PIL ఫైల్ అయింది. ఏమని? ఇప్పుడు 6 కమ్యూనిటీస్ని మైనారిటీగా డిక్లేర్ చేశారండి. చూడండి ఎవరెవరు ఉన్నారో చూద్దాం. 2005లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 కమ్యూనిటీస్ని మైనారిటీగా డిక్లేర్ చేశారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు, బుద్ధిస్ట్, పార్సీస్ నేషనల్ లెవెల్లో డిక్లేర్ చేశారు. ఆ తర్వాత జైన్స్ని కూడా మైనారిటీ కమ్యూనిటీ. ఓవరాల్గా 6 నేషనల్ లిస్ట్లో ఉన్నారు. అయితే ప్రతి ఒక్కళ్ళు ప్రతి చోట మైనారిటీయేనా? ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ అన్ని స్టేట్స్లో మైనారిటీయేనా? సిక్స్ అన్ని స్టేట్స్లో మైనారిటీయేనా? క్రిస్టియన్స్ అన్ని స్టేట్స్లో మైనారిటీయేనా? కొన్ని స్టేట్స్లో మెజారిటీగా కూడా ఉన్నారు కదా. సో అందుకని స్టేట్ లెవెల్లో మైనారిటీస్ని గుర్తించే విధంగా పవర్స్ ఇవ్వాలి అని ఒక PIL అనేది ఫైల్ అయింది. దానికి సంబంధించి వాళ్ళు సపోర్టింగ్గా ఏమన్నారు? ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ TMA పాయ్ ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో ఈ కేసు అనేది 2002లో. ఇందులో అసలు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మనకి స్టేట్స్కి అనేది ఆ పవర్ అనేది ఉంటుంది, ఎవరు మైనారిటీ అని డిక్లేర్ చేసేది అని ఉంది. మరి ఈ జడ్జిమెంట్కి వీటికి కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. సో మైనారిటీగా డిక్లేర్ చేసే అధికారాన్ని స్టేట్స్కి కూడా ఇవ్వాలి అన్నది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. మరి ఎవరికి ఉంది? స్టేట్స్కి ఉందా, సెంటర్కి ఉందా, రెండిటికి ఉందా? అది ఇంకా మనకి పూర్తిగా క్లారిఫై రాలేదు. సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ చెప్తుందో మనం చూడాలి. నెక్స్ట్ ఇష్యూ హిస్టరీకి సంబంధించి బుద్ధవనం అనే దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది తెలంగాణలో అంటున్నారు. ఇది సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ రెండింటి ద్వారా ఫండింగ్ చేయబడింది. ఇందులో బుద్ధిస్ట్ మహాస్తూప అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది చూడండి, ఇది బుద్ధిస్ట్ మహాస్తూప నల్గొండ జిల్లాలో ఈ నాగార్జున సాగర్ దగ్గరలో ఈ బుద్ధవనం అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంటెక్స్లో అండి ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్ సిలబస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఏపీలో బుద్ధిజం యొక్క డెవలప్మెంట్ గురించి, తెలంగాణలో బుద్ధిజం యొక్క డెవలప్మెంట్ మేజర్ ప్లేసెస్, ఏ మేజర్ బుద్ధిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అన్నది చూసుకోవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది మనకి. బుద్ధిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి మేజర్గా 2 రాష్ట్రాల్లో అని చూసుకోవాలి. ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ స్టాచ్యూ ఏదైతే ఉందో అది శ్రీలంక అనేది డొనేట్ చేయబడడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ జాగ్రఫీ మరియు ఎకానమీకి సంబంధించింది. జూట్ ఇండస్ట్రీ అనేది థ్రెట్లో ఉంది అంటున్నారు. మనకి మేజర్గా వెస్ట్ బెంగాల్లో 92-95% జూట్ అనేది ప్రొడ్యూస్ చేసేది వెస్ట్ బెంగాల్. ఆ తర్వాత స్థానంలో బీహార్ ఉంది. సో ఇవే మేజర్లీ 99% జూట్ని ప్రొడ్యూస్ చేస్తాయి 2 రాష్ట్రాలే. సరే, అసలు జూట్ జనపనార అంటాం. జూట్కి టెంపరేచర్స్ అనేవి మనకి ఉండాలి. మనకి ఇండియాలో కాటన్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఫైబర్గా మనము జూట్ని పిలుస్తాము. కాటన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫైబర్. దీనికి హై హ్యూమిడిటీ ఉండాలి, మన రెయిన్ఫాల్ ఎక్కువగా ఉండాలి, అల్యూవియల్ సాయిల్ ఉండాలి. మేజర్గా వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత స్థానం బీహార్, అస్సాంలో ఉన్నాయి. సరే, ఇక్కడ ఏమైంది? మనకి కాంపిటీషన్ వచ్చేది మన బంగ్లాదేశ్ ఒకటి, చైనా.
సో బంగ్లాదేశ్ అనేది మనకి మేజర్ కాంపిటీటర్ దేంట్లో, జూట్లో. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే రా మెటీరియల్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగింది. లాస్ట్ ఇయర్ సైక్లోన్ వీటి వల్ల రా మెటీరియల్ కాస్ట్ అనేది పెరగడము, ఫినిష్డ్ గుడ్ కాస్ట్ ఏమో పెరగలేదు. ఫినిష్డ్ గుడ్కి ఉన్న డిమాండ్ కొంత అటు ఇటుగా ఉండడం వీటి వల్ల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కూడా క్లోజ్ అవుతున్నాయి. అయితే ఈ జూట్ ఇండస్ట్రీ అనేది లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, అంటే ఎక్కువ మందికి జాబ్స్ కల్పించగలిగే ఇండస్ట్రీని లేబర్ ఇంటెన్సివ్ అని పిలుస్తారు. ఇది లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ క్లోజ్ అవుతే అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీనికి గవర్నమెంట్ వీలైనంత వరకు సపోర్ట్ అనేది అందించగలగాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. చైనా, రష్యా, పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఎస్సీఓ యాంటీ టెర్రర్ మీటింగ్ ఢిల్లీలో మనకు ఉండే ఎస్సీఓ యాంటీ టెర్రర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటున్నారు. అసలు ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001లో దీన్ని ఫామ్ చేయడం జరిగింది. సో దీని యొక్క మేజర్ ఉద్దేశం ఏంటి అంటే బార్డర్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడము, టెర్రర్ని ఫైట్ చేయడము, రీజనల్ సెక్యూరిటీని తీసుకొని రావడము, అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని సెంట్రల్ ఏషియాలో తగ్గించడము. ఎవరెవరు మెంబర్స్గా ఉన్నారు? చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. రీసెంట్గా 9వ మెంబర్ యాడ్ అయ్యారు. ఎవరు వాళ్ళు? ఇరాన్. వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్లీ జాయిన్ అయిన మెంబర్ ఎవరు అంటే ఇరాన్ ఎస్సీఓ అనే గ్రూపింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఎస్సీఓకి సంబంధించిన యాంటీ టెర్రర్ మీటింగ్ అనేది ఇండియాలో, టెర్రరిజం అనేది మేజర్ ఇష్యూ కదా. సో అది ఇండియాలో జరగడం జరిగింది. May 16th అంటే రేపు స్టార్ట్ అవబోతుంది ఇది. దీనికి వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు అనేది ఇక్కడ చెప్తున్న ఇష్యూ. నెక్స్ట్ ఇష్యూ ఎస్ఎన్టీకి సంబంధించింది. అమరనాథ్ యాత్ర జమ్మూ కాశ్మీర్లో జరిగే యాన్యువల్ ఇదన్నమాట. అమర్నాథ్ యాత్రకు వెళ్ళే పిలిగ్రిమేజ్లో వాళ్ళని ట్రాక్ చేయడానికి RFID ట్యాగ్స్ అనేది ఇస్తున్నామన్నారు. అసలు ఏంటి RFID ట్యాగ్స్ అంటే? వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి సెక్యూరిటీ, ప్రిపేర్డ్నెస్ ఇవన్నీ చూసుకుని టెక్నాలజీ యూజ్ అంటున్నారు. సో RFID అంటే ఏంటి? రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటారు. RFIDకి సంబంధించి ఏం జరుగుతుంది? వాళ్ళకు ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్లో ఉండే చిప్ని స్కాన్ చేసినప్పుడు RFID రీడర్ అనేది చూసినప్పుడు దానికి సంబంధించిన డేటా మొత్తం ఉంటుంది. సో అలా ట్రాకింగ్కి వీటికి ఈజీగా ఉంటుందని RFID ట్యాగ్స్ని మనం వాడుతున్నాము. చాలా ఇంపార్టెంట్ అండి. RFID యొక్క అదర్ అప్లికేషన్స్ ఏంటి? ఏ అప్లికేషన్స్ అనేవి RFIDకి సంబంధించి ఉన్నాయి అనేది మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కావచ్చు. నెక్స్ట్ ఇష్యూ జాగ్రఫీకి సంబంధించింది. మాన్సూన్ అనేది అనుకున్న టైం కంటే అర్లీగా కేరళని రీచ్ అవుతుంది అన్నారు. మామూలుగా మాన్సూన్ అనేది ఋతుపవనాలు. మనకి విండ్స్ అనేవి 3 రకాలుగా మనం కేటగరైజ్ చేస్తామండి. ఒకటి ప్లానటరీ విండ్స్. ఇవి ఎప్పుడూ కూడా అదే ప్యాటర్న్లో వెళ్తూ ఉంటాయి. ప్లానటరీ విండ్స్, ట్రేడ్ విండ్స్, ఈస్టర్లీస్, వెస్టర్లీస్ ఇవన్నీ ప్లానటరీ విండ్స్ అంటాం. రెండోది సీజనల్ విండ్స్. ఇప్పుడు మనకి ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అని, మాన్సూన్ అని వీటిని సీజనల్ విండ్స్ అంటాం. మూడోది లోకల్ విండ్స్. మనకి లూ అని, కాల్ బైశాఖి ఇలా ఉంటాయా, ఇవన్నీ లోకల్ విండ్స్ అన్నమాట. ఇప్పుడు మన మాన్సూన్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది? సీజనల్ విండ్స్ కేటగిరీకి వస్తుంది మాన్సూన్ అనేది. అయితే ఈ మాన్సూన్ని ప్రెడిక్ట్ చేసేది ఎవరు? మన ఇండియాలో IMD ఏ టైంకి వస్తుంది అని. మామూలుగా అయితే జూన్ మొదటి వారంలో, జూన్ 1కి మన కేరళ తీరాన్ని తాకాలి. మాన్సూన్ మొట్టమొదట తాకే రాష్ట్రం ఏది అంటే కేరళ. తాకే ప్రాంతం ఏది ఇండియాలో అంటే మన యొక్క అండమాన్ నికోబార్, కేరళ. వీటిలో అండమాన్ నికోబార్కి మొదట వెళ్తుంది, కానీ రాష్ట్రం అన్నాం కాబట్టి కేరళ. సరే, ఈ మామూలుగా అయితే డేట్ ఇది యావరేజ్గా. ఇప్పుడు May 27కే ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో అసలు మాన్సూన్ ఎలా ఏర్పడుతుంది? మాన్సూన్ విండ్స్ వర్షాన్ని ఎందుకు తీసుకొని వస్తాయి? మాన్సూన్ విండ్స్ 2 రకాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో ఈ రెండు ఏంటి? ఇలాగ మనం జాగ్రఫీలో ఇది స్టాటిక్ కంటెంట్ చదివి పెట్టుకోవాలి. మన లాస్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి CCMB అనే సంస్థ
ఇండియా యొక్క ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్లాట్ఫామ్ని తయారు చేసింది అంటున్నారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనేది ఫస్ట్ ఇండిజినస్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ టెక్నాలజీకి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ని తయారు చేసింది అంటున్నారు. అసలు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అంటే ఏంటండి, అవి ఎలా పనిచేస్తాయి అన్నది ఒకసారి చూద్దామా. మనకి చాలా వ్యాక్సిన్స్, ఫైజర్ వ్యాక్సిన్ అని, మోడర్నా వ్యాక్సిన్, అవన్నీ కూడా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్సే. అసలు ఏంటి ఇంతకీ, మనకి ఎంఆర్ఎన్ఏ అనేది తీసుకుంటారు, మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఏదైతే మన యొక్క వైరస్లో ఉన్న యాంటీజెన్ ఉంటుందో ఆ యాంటీజెన్లో ఉన్న జెనెటిక్ మెసేజ్ని క్యారీ చేసే ఎంఆర్ఎన్ఏ తీసుకొని ఆ ఎంఆర్ఎన్ఏ అనే దాన్ని హ్యూమన్ సెల్స్లోకి ఎంటర్ చేపిస్తారు. ఆ ఎంఆర్ఎన్ఏని వ్యాక్సిన్ రూపంలో ఇస్తారు. అది మన బాడీలోకి వెళ్ళినప్పుడు హ్యూమన్ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఆ సెల్స్ అనేవి స్పైక్ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ స్పైక్ ప్రోటీన్ని మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ రికగ్నైజ్ చేసి దానికి తగ్గట్టుగా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసుకొని పెట్టుకుంటుంది. ఈసారి మనకు వైరస్సే డైరెక్ట్గా వచ్చిన, ఓన్లీ ఆ పర్టికులర్ యాంటీజనే రాలేదు, డైరెక్ట్గా వైరస్సే వచ్చిన దానిపైన ఉండే స్పైక్ ప్రోటీన్ని గుర్తిస్తుంది మన బాడీ. గుర్తించి దానికి తగ్గట్టుగా టకటగా యాంటీబాడీస్ వెళ్ళి ఆ వైరస్ని అటాక్ చేస్తాయి. సో ఆ విధంగా మొత్తం వైరస్ కాకుండా ఓన్లీ పార్ట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ని పంపించే వ్యాక్సిన్స్ని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అంటారు. ఈ కోవిడ్కి ముందు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ యొక్క డెవలప్మెంట్ తక్కువ, కానీ కోవిడ్ రావడంతో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ యొక్క డెవలప్మెంట్ పెరిగింది. ఇటువంటి కంటెక్స్ట్లో ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ మన ఇండియాలోనూ ఇండిజినస్గా తయారు చేసే ఆ ప్లాట్ఫామ్ని సిసిఎంబి అనేది డెవలప్ చేయడం జరిగింది. అది ఇక్కడ చెప్తున్నది. ఇవి వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.